ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 6వ రోజు పారాయణము మంగళవారము 38వ అధ్యాయము. బాబా వంటపాత్ర, దేవాలయమును గౌరవించుట, కాల లేదా మిశ్రమము, మజ్జిగ. గత అధ్యాయములో బాబాగారి చావడి ఉత్సవము వర్ణించితిమి. ఈ అధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగు వానిని గురించి చదివెదము. తొలి పలుకు. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికి ఆనందము కలుగజేసితివి. భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడవగుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవవతరించెదవు. పవిత్రాత్మయగు ద్రవసారము బ్రహ్మమనడి ఎచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైనికానందమునకు వారు పుట్టినెల్లు. జీవితేచ్ఛలన్నయూ పొందినవారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి. బాబా వంటపాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడెదము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మస్వరూపము. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికెవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను. కాని ఆహార విషయములో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మంచి ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లనా చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠాహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచించవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారము నెట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. అదియూ కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనడి వారని ఇదివరకే తెలుసుకొంటిమి. ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలెనని బాబా నిశ్చయించుకొన్నచో మొదట నుండి చివరి వరకు కావలసిన ఏర్పాటులన్నీయూ వారే స్వయముగా చేసుకొనడివారు. ఈ విషయమై ఇతరులపై ఆధారపడలేదు. ఎవరికి నీ బాధ కలుగజేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవన్నీయూ నగదునిచ్చి కొనడివారు. వారే విసరుచుండెడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టడివారు. వారి వద్ద వంటపాత్రలు 2 గలవు. ఒకటి పెద్దది, 100 మందికి సరిపోవునది. రెండవది చిన్నది, 50 మందికి మాత్రము సరిపోవున్నది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు. మరొకప్పుడు మాంసపు పులావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలను అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా ఉండుటకెంత శ్రమ తీసుకొనవలనో అంత శ్రమను పడుచుండెడివారు. అప్పుడప్పుడు అంబలి వండెడివారు. అనగా జొన్నపిండిని నీళ్లలో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెంగా పెట్టెడివారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు
బాబా తన కఫినీ పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న దేకిసాలో పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలునట్లు గాని కనిపించేటిది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాద రూపముగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలను. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండేనాయని ఎవరికైనా సందేహము కలుగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారకే ఆ వంట పాత్రలోనిది పెట్టడివారు. మాంసాహారులు కాని వారి నా పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులో దీనిని తినుటకు కోరిక కూడా కలుగొనిచ్చేడివారు కారు. గురువుగారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదాయని యోచించు శిష్యుడు నరకమునకు పోవును అను రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కోరాల్బాకు పోయి మాంసమును కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటేయనియు గురువాజ్ఞానుసారము నెరవేర్చుటేయనియు ఇదియే నిజమైన దక్షిణ అనియు దీనివల్లనే గురువు సంతుష్టి చెందదరనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కాని బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరినైనా పంపమనెను. అతడు పాండువను నౌకరును పంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వాణిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొనిది. ఇంకొకసారి బాబా దాదా కేల్కరును పిలిచి పొయ్యి మీదనున్న పొలా ఉడికినదో లేదో చూడుమనెను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగానున్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడము అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న దేకిసాలో పెట్టెను. ఇంకను నిట్లనెను, నీ చేయిని తీయుము, నీ ఆచారమునకు ప్రక్కకు పెట్టి తెడ్డుతో దీసి కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొనుము. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించున్నప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడుచున్నప్పుడు దానిని కౌగిలించి ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కరును ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగిగాని గురువుగాని తన శిష్యునకు నిషేధాహారమును తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ వంట పాత్రలో వండుట 1910వ సంవత్సరము వరకు జరిగిన పిమ్మట ఆగిపోయెను. పూర్వము చెప్పిన రీతిగా దాసుగణు బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేసెను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రమాయెను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యము నెట్లు పంచిపెట్టడి వారో చెప్పుటకు ముందు బాబాకు షిరిడీలోని దేవాలయమందును అందుండు దేవతలయందు గల గౌరవమును చాటెడు నానాసాహెబు చాందోర్కర్ కథ తెలుసుకొందుము. నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికినీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడో ధునిని ఎట్లు మండనెత్తురు? అచ్చోట తులసి బృందావనమెట్లుండును? శంఖములూదుటకెట్లు ఒప్పుకొందురు? గంటలను మ్రోయించుటకెట్లు సమ్మతింతురు? సంగీత వాద్యముల నెటుల వాయించనిత్తురు? వారు మహమ్మదీయులైనచో చెవులకు కుట్లు ఎటులుండును? గ్రామములోని హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకొనడివారు కారు. ఒకనాడు నానాసాహెబు చాందోర్కర్ తన షడ్డకుడగు బినివల్లేతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్లు చేసియు ఇట్లేల చేసితివి అనెను.
నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయెను. కనుక అదేమిటో వివరింపవలసినదిగా ప్రార్థించెను. కోపర్గాం నుండి షిరిడికి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగెను. నానాసాహెబు వెంటనే తన తప్పును గ్రహించెను. సాధారణముగా షిరిడీకి పోవునప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనము చేసుకొనడివారు. కాని ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచూ తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియజేయచ్చు తాను గోదావరిలో స్నానము చేయునప్పుడు ఒక ముళ్ళు పాదములో గురుచుకొని తనను చాలా బాధపెట్టెనని చెప్పెను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమి అనుచు ఇక మీదట జాగ్రత్తయని హెచ్చరించెను. కాల మిశ్రమము ఇక నైవేద్యము ఎటుల పంచిపెట్టెడు వారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నీంబారు వైపు వీపు పెట్టి కూర్చొనుచుండెను. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకొని బయట నిలుచుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునవన్నీయు ఒక్కదానిలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దేవునకు సమర్పించి పావనమునర్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకొని ఉన్న వారికి పంచి తక్కినది బాబాకు అటూ ఇటూ 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ, నానాసాహెబు నిముంకర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిను ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగజేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడు పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకింపుగా నుండెను. కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటనము గనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానినంతయూ త్రాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దానినంతయూ త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. చదువరులారా, హేమాడు పంతుకు మనము నిజముగా నమస్కరించవలను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను. కాని మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగానిచ్చెను. మనము ఈ అమృతము గిన్నెలతో త్రాగి సంతుష్టి చెంది ఆనందించదముగాక. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 38వ అధ్యాయము సంపూర్ణము.